విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం భోజరాజపురం గ్రామంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నారుమడిలో వరి ఆకుపై గడ్డి మందు పిచికారీ చేయడంతో మాడిపోయిందని రైతులు మంగళవారం తెలిపారు. తమపై ద్వేషంతో పంటను నాశనం చేశారని రైతులు బోను పైడితల్లి, బంగారు నాయుడు, పత్తిపాడ నాగేశ్వరరావు, పార్వతి, రామకృష్ణ తెలిపారు. దీనిపై పెద్ద మానపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని అన్నారు. వరి నారు లేక 7 ఎకరాల్లో పంట సాగు నిలిచిపోయి లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలానా పోలీసులు వీళ్ళు శంకరి గారు వచ్చారు కదా, చూస్తాను పోలీసులు వస్తాను వచ్చారా రాలేదు వీళ్ళు వచ్చారు శంకర మీరు వాళ్ళు వస్తారు మరి మా ఎందుకు పనికిరాదు కదా ఈవేళ పొద్దుటే వాన పట్టడం ఏట అయిందంటే పచ్చగా అవు పడ్డదా కోడూరులో ఒక 50 మంది వచ్చారు. మా 10 మందిని తీసాము తీసుకుని చచ్చిపోతుందా దమ్మ అయిపోయింది. రేపు పుడిపో ప్యాకెట్లు ఇక్కడ 4 ఉన్నాయి, అక్కడ 2 ప్యాకెట్లు పోసాను. గోవులు గడ్డి మందు రాత్రి కొట్టేశారు. మాకు ₹1,00,000 మదిపోయింది. అది మీరే ఏదో న్యాయం చెయ్యాలా, లేదంటే మందు సాగు తెచ్చుకోవాలా. మీ దయ్యా మీరే గట్టిగా ఏదో చెయ్యాలి. ఏంటేనమ్మా అంటే 6 ప్యాకెట్లు ధాన్యం పోసామండి. నేను కౌలు చేసుకుంటానండి. ఎవరో రాత్రి ఎవరో మందు కొట్టారండి. ఏమంది కొట్టారు ఐడియా ఉందా? గడ్డి మందు కొట్టారండి. ఎన్ని ప్యాకెట్లు వేసారు దీనికి? ఇక్కడ 4 ప్యాకెట్లు వేసానండి. అది మొత్తం పోయినట్టుగా నాకు పోయినా